అంటే మీరు ఇప్పుడు నువ్వు సర్వీస్ చేస్తుండే అన్నావు, అందరికి ఫుడ్డు పెడుతుండే, ఈ ప్రోగ్రామ్స్ అవి ఇవి అని చెప్పేసి ఒక్క రూపాయి తీసుకోకుండా చేస్తున్నామన్నారు. అంటే మీకు అంటే పొగరెందుకు పెరిగింది మీకు? అంటే దేని పరంగా? అంటే మీ టీంకి పొగరు పెరిగింది అన్నట్టు నేను విన్నా. అంటే ఎవడన్నా వస్తే ఎవరిని డేకకుండా ఓవర్ యాక్షన్ చేయడం, ఏదో మీరు తోపులని అనుకుంటున్నారా అన్నట్టు. అంటే అది ఎవరెవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది అన్న. ఇప్పుడు ఎలా ఉంటాము, వచ్చేసారి ఎక్కడెక్కడ నుంచో మా ఊరు సైడ్ పులికెళ్ళని పులికెళ్ళ నాగలు తినాలి, చేపల ఫ్రైకి దానికి చాలా ఫేమస్. అక్కడికి వచ్చి చేపల ఫ్రై తింటారు, డ్రింక్ వేస్తారు, ఇంకా ఇనుకుంటారు, అరే పక్కనే పల్లెటూరు కుర్రాలు రా వెళ్దామంటారు, బ్యాచెస్ డ్రింక్ చేసి వస్తారు, వచ్చింటారు. మేమేమి 10 రోజులకు ఒకసారి మేము షూట్ పెట్టుకుంటాం. మిగతా టైంలో ఒక్కడొక పనికి, పొలం పని కంట, ఫోటోగ్రఫీ ఫీల్డ్ కంట, ఇటు కార్పెంటర్ కంట, ఒకటి పెయింటింగ్ కంట, ఇలా వెళ్తూనే ఉంటాము. వెళ్ళింటాం కదా, నంబర్లు తీసుకొని కాల్ చేస్తారనమాట. మేము మీ ఊరి కోసం ఎక్కడి నుంచో వచ్చినాం, ఆడొచ్చింది తినడానికి తాగడానికి వచ్చింటాం, మేము ఎక్కడి నుంచో వచ్చినాం రా ఇప్పుడు నువ్వు అంటారు. మనం అక్కడ పనికి వెళ్ళింటాం, ఎక్కడెక్కడో ఐజాకి గద్వాలకి అట్టు వెళ్ళింటాం, లేదా వెడ్డింగ్ తీస్తుంటాం. వాడు వచ్చాడని మనం సెల్ఫీ ఇవ్వడానికి అక్కడ నుంచి రావడానికి వీలవుతుంది. లేదన్నా మేము రాలేమంటే ఇంకా అదే డైలాగ్. ఇంకా ఇంకోటి, ఒక 100 మంది వచ్చినారు అనుకో బ్రో, 99 మందికి మంచిగా మాట్లాడి సెల్ఫీలు ఇచ్చింటాం. వాళ్ళు ఎక్కడ కూడా వచ్చి పాజిటివ్ కామెంట్ పెట్టరు, ఒక్కరికి ఇచ్చి లేకుంటాం. ఏదో చాలా ఉంటాయి కదా, మనిషికి కూడా ఓకే ఒక హద్దు ఉంటుంది, ఎక్కడో వచ్చాట ఇచ్చి లేకుంటాం. ఓకే బాయ్ అని చెప్పింటాం, ఆడొచ్చి కామెంట్ పెట్టింటాడు అనమాట. మేము పలకరిస్తున్నా పలకరిలే, అది ఇది లే. ఇప్పుడు పర్లేదు, ఒకరు ఉన్నాము, ఎవరో ఒకరు ఊర్లో ఉంటాం, పలకరిస్తాం. అలాగే సరిపోదు, వాడిని పిలిపి ఈయన్ని పిలిపి, మళ్ళీ మాది ఒక ఊరు కాదు, వేరే వేరే ఊరు, వాడిని పిలిపి ఆ ఒక్కని కోసం అన్ని ఊర్ల నుంచి పిలిపించడానికి సాధ్యమవుతుంది. వచ్చినా కూడా మాట్లాడడం కూడా ఓకే బ్రో సెల్ఫీ బ్రో అలా ఉండదు, కొట్టి మాట్లాడడం ఇలా బామడిది ఏమలే, ఆ డైలాగ్ చెప్పు ఈ డైలాగ్ చెప్పు అనడము. మా చుట్టాలు వీడియో కాల్ చేస్తా మాట్లాడే నా బెస్ట్ ఫ్రెండ్ కాదు ఇది అది ఇది అనడము. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము అప్పుడు కొద్దిగా కోపం కావాల్సి వస్తుంది కదా బ్రో, సెల్ఫ్ రెస్పెక్ట్కి. అరే ఏంద్ర మన పనిలో మనం ఉంటే మళ్ళీ ఇలా వచ్చి చేస్తాం, ఆ టైంలో కోపం అవుతాం కదా, అలా చేసి అలా చేసినప్పుడు. సో దానికి కామెంట్స్లో వచ్చి చేసుకుంటూ ఉంటారు అనమాట. మీకు పొగరు పట్టింది, పలకరిస్తే పలకలేరు, మీ ఊరికి వస్తే మాట్లాడరు, అది ఇది అని. ఇంకోటి వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ని హాయ్ బ్రో సెల్ఫీ ఇవ్వగలం తప్ప ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి మర్యాద చేయలేం కదా. మన ఇళ్ళలో ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, తాగిన వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు ఊరుకుంటారా?